8 మంది మహిళలు, ఒక పురుషుడు, మొత్తం 9 ఎఫ్ఐఆర్లు. అయినా సరే మనం దీన్ని ఒక చిన్న ఇష్యూ లాగా చూస్తున్నామా? నాసిక్ టీసీఎస్ యూనిట్ లో జరిగిన ఈ ఇన్సిడెంట్ వింటే అసలు కార్పొరేట్ వరల్డ్ లో మనం ఎంత సేఫ్ అనే భయం వేస్తుంది. దీన్ని కార్పొరేట్ జిహాద్ అంటారో లేక మరేదో గానీ మెయిన్ పాయింట్ ఏంటంటే టీసీఎస్ లో ఇలాంటి కంప్లైంట్స్ రావడం ఇదేం మొదటిసారి కాదు. గతంలో కూడా ఎంప్లాయీస్ ని ఫోర్స్డ్ ఎగ్జిట్ చేస్తున్నారని ఎన్నో కేసులు వచ్చాయి. కానీ ఈసారి జరిగింది చాలా ఘోరం. మిస్టర్ తౌసిఫ్ అండ్ మిస్ నిదా 2022 నుండి సెక్షువల్ హెరాస్మెంట్, మత మార్పిడి కోసం ప్రెషర్, నమాజ్ చేయమని ఫోర్స్ చేయడం, చివరకు నమ్మకానికి విరుద్ధంగా బీఫ్ తినిపించడం, ఇవన్నీ చేశారంట. ఎంప్లాయీ సేఫ్టీ ఈజ్ అవర్ ఫస్ట్ ప్రయారిటీ అని టీసీఎస్ సొల్లు కబుర్లు చెప్తుంది కదా. మరి ఇదంతా ఆఫీస్ లోనే జరుగుతుంటే ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ నిద్రపోతోందా లేక ఇది ఒక ప్యాటర్న్ లా అలవాటైపోయిందా? అసలు నిందితుల్లో ఒక హెచ్ఆర్ కూడా ఉన్నారంటే ఇక ఎంప్లాయీస్ ఎవరికి కంప్లైంట్ చేయాలి? ఒక్కరు కాదు, 8 మంది బాధితులు బయటకు వచ్చే వరకు మేనేజ్మెంట్ ఏం చేస్తోంది? పైగా 15 ఏళ్ల నుండి పనిచేస్తున్న సీనియర్స్ అరెస్ట్ అయ్యారంటే ఇది ఎప్పటి నుంచి జరుగుతోంది? అసలు బయటపడని విక్టిమ్స్ ఇంకెంతమంది ఉండుంటారు? ఇండియాలో పాష్ అనే యాక్ట్ ఉంది. 90 రోజుల్లోనే ఇన్వెస్టిగేషన్ పూర్తి కావాలనే రూల్ కూడా ఉంది. కానీ ఇవేవి ఇక్కడ పనిచేయలేదు. ఇది ఖచ్చితంగా ఇండివిడ్యువల్ తప్పు కాదు, ఇది ఒక సిస్టమిక్ ఫెయిల్యూర్. కార్పొరేట్ మేనేజ్మెంట్స్ ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. ప్రొఫెషనలిజం ముసుగులో జరుగుతున్న ఇలాంటి క్రైమ్స్ ని మనం ఎట్టి పరిస్థితుల్లోనూ టాలరేట్ చేయకూడదు.